కొత్తగూడెం జిల్లా చండ్రగుండ మండల ప్రజలను ఎలుగుబంటి బెంబేలెత్తిచ్చేస్తోంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజుల్లో ఇద్దరిపై ఎలుగుబంటి దాడి చేసింది. మరో వ్యక్తి కంచెల చంద్రశేఖర్పై ఎలుగుబంటి దాడి చేస్తుంది. ఇక నిన్న మద్దుకూరులో నల్లమూతి రామారావుపై దాడి చేస్తుంది. 24 గంటలు గడవక ముందే చండ్రగుండ గ్రామ శివారు అంబేద్కర్ కాలనీలో కంచెల తిరుపతి అనే వ్యక్తిని గాయపరిచింది. దీంతో ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకోవాలని కోరారు. నేను ఇంట్లో నుంచి ఉదయం 5 గంటల 5 నిమిషాల కారు ఒంటరి సైడ్కి వేరేని పూసుకొని ఇంట్లోకి వెళ్తున్నా. వచ్చి మీద పడ్డాను. నేను కింద పడ్డా. తలక అందన కాళ్ళు అనేది కర్ర ఉంటే అమ్మటే కర్ర అంతే కర్రతో కొట్టారు. వదిలిపెట్టి ఉరికింది. ఎక్కడెక్కడ తగిలి నా పేరు వినోద్. తెల్లదానమే పత్తిలోడికి పోదామని మా సామగాని పిలిచాను బండి వేసుకొని. అక్కడ చర్చి కాడ వ్యవహారం పెడుతుంటే కుక్కలు బాగా వస్తున్నాయి. కొన్ని కుక్కలు అటు వెళ్తున్నాయి. ఏందని ఇటు వీళ్ళు చేపల మడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది ఫస్ట్. ఆ నుంచి మళ్ళీ కంచెల ఇంటికి పోయి ఆయన టాయిలెట్ పోసి ఆయన వస్తుంటే రిటర్న్ తిరిగి మళ్ళీ ఆయన గరిచింది. అది గరిచి మళ్ళీ మేము ఎందుకు పోయింది రా సాంబాయి ఇద్దరం కలిసి పోదామని మేము ఆ నుంచి వస్తుంటే ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అది మా మీదకి వచ్చిద్దామని మళ్ళీ మేము ఆ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అది మా వెనకనే ఉంది. మళ్ళీ మేము దాని వెనకే కొద్దిగా దూరం అది మిరపకాయలు దాటిన దాకా మళ్ళీ చూసినాం. అది అటే వెళ్ళిపోయింది. అది ఇంత ఎత్తుంది. అది ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో చండ్రగొండలోని ఎస్సీ కాలనీ వద్దకు ఎలుగుబంటి వచ్చినట్లు సమాచారం వచ్చింది. సమాచారం ప్రకారం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులను విచారించగా గ్రామస్తులు కూడా కొంతమంది చూసినట్లు చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిని గాయపరచడం జరిగింది. అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా అటవీ శాఖ తరఫున అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్టి విషయాన్ని పై అధికారులైనటువంటి FDO గారికి తెలియపరచడం జరిగింది. వారు మాకున్నటువంటి రెస్క్యూ టీంకు సమాచారం తెలిపినారు. ఆ సమాచారం ప్రకారం వారు వచ్చి ఆ ఎట్టి పరిస్థితిలో ఆ ఎలుగుబంటిని పట్టుకొని అడవిలో వదిలివేయటకు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవాలని కోరుకుంటున్నాం.